ఇప్పుడు నీ దగ్గరికి శక తగిలింది కాబట్టి ఉన్నది. నేను నాకు కూడా ఆ ఇంట్లో ఎవరన్నా కానీ నాకు కూడా ఉంది. కానీ నువ్వు చేసే పని చక్కగా చేసేలేవు అని చెప్తున్నాం మేము. అది నువ్వు సరిదిద్దుకుంటే ఉంటది, లేకపోతే జనం లోపల పోతాం. ఇగో చూడు, అది ఎట్లా జనం చూస్తూనే ఉంటారు కదా, సరిదిద్దుకోవాలని సక్సెస్ కావాలని కూడా ఉన్నది. ఇగో ఈ వ్యక్తి ఒక వ్యక్తి పెట్టి బొమ్మ పెట్టి ఇంత ఘోరంగా మెసేజ్ చేసిన, బయటికి చదవకు నువ్వు, అది బయటికి చదవకు. నేను ఉట్టిగా చెప్తలేను, దండల పెట్టి కాదు సార్, ఉట్టిగా అంటలేను. ఇటువంటి మాట్లాడిన సమాజంలో అసలు ఉండాల్సిన అవసరం ఉందా? ఇటువంటి వాళ్ళు వీడు చదువుకున్నాడు, వీడు డీటెయిల్స్ మొత్తం తీసుకొని పెట్టాలి కదా. ముఖ్యమంత్రి గురించి మాట్లాడు, పామరుడు కావచ్చు, కావాలని మాట్లాడిపోవచ్చు, అది మాట్లాడినా తప్పే. కానీ ఇలా గ్రామాలలో ఇట్లా పెట్టిన తర్వాత నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు ఇప్పటిదాకా? నువ్వు గ్రామాలలో ఇలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఇలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అమికబుల్ గా సెటిల్ చేసి వచ్చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడే భాషలు కూడా ఫస్ట్ చేంజ్ కావాలి. ఓకే పృథ్వన్, ఇంకోటి, ఇప్పుడు నాన్నగారు మంత్రిగా చేశారు, ఒక మంచి పేరు ఉంది, ఇప్పటికీ ఒక బ్రాండ్ ఉంది. మళ్ళీ పృథ్వన్ ఎందుకు ఓన్లీ జస్ట్ ఇట్లా ఉద్యమకారుడుగానే మిగిలిపోయిండు? తర్వాత మీరేం అనుకోలేదా ఇట్లా పాలిటిక్స్ లోకి వెళ్దాం, మనం కూడా విమర్శిద్దాం, ఇంత వాయిస్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇక్కడికి ఆగిపోవడం ఎందుకు జరిగింది అనుకోవచ్చు? నేనేం ఆగిపోలేదు. తెలంగాణలో ఒక నిజాయితీ పరులు, నిజమైన నికార్స్ ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ లీడర్షిప్ రావాలని మాత్రం ఉంది. అది నాది అత్యాశ కూడా కావచ్చు. ఓకే కానీ ఆలోచన ఉన్నది. కింది నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా ఇప్పుడు గ్రామాలలో ఒక సర్పంచ్ కావాలంటే ఇలా లక్షలు కోట్ల రూపాయలు పెట్టే సిచ్యువేషన్ వచ్చింది. అది పోవాలని, అది ఒక 10 రోజుల ఉత్సవం లెక్క, అది తాగి తిని కరిగిపోతుంది, అరిగిపోతుంది, కథం అవుతుంది. కానీ దాంతో వాళ్ళ తరాల భవిష్యత్తు నష్టపోతున్నది అనేది జనానికి అర్థం కావాలి. ఒక నిజమైన నికార్సైన నాయకులు కింది నుంచి రావాలనేది నాకు ఆశ. బరాబర్ అవుతుంది, ఎందుకు కాదు, కొంచెం అటు ఇటు అవుతుంది కావచ్చు అంతే. సమాజం మొత్తం ఏం కొట్టుకోలే, సమాజంలో మంచోళ్ళు లేరని ఏం అనుకోకు. ఇయాలటి కూడా జనం గురించి చచ్చిపోయేటోళ్ళు, జనం గురించి తపన తాపత్రయం పట్టేవాళ్ళు ప్రతి ఊర్లలో ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ ఒక్క దగ్గర రావాలి అంతే, ఒక దగ్గర రావాలి. ప్రయత్నం జరుగుతుంది, బరాబర్ జరుగుతున్నది. నేను అనుకున్నా రేవంత్ వచ్చిన తర్వాత ఏమైనా నిజంగా ఏమన్నా అట్లా చేస్తాడు కావచ్చు కొంతమంది అని. కానీ ఈయన కూడా మొత్తము ఎడ్యుకేషన్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, హెల్త్ మాఫియా, అందరు మాఫియాలతోటి ఈయన కూడా కలిసే ఉన్నాడు. నేను ఉట్టిగా అబాండాలే చెప్తలేను. ఇప్పుడు హెల్త్ మాఫియా అన్న అనుకో, వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారా? అంటే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఖతం చేస్తున్నావు కదా. వాళ్ళు మొత్తం తెలంగాణ మొత్తం హోర్డింగ్స్, ఎక్కడ చూసినా కానీ తెలంగాణ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చేసిండు. ఆ పైసలని ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిస్తారా? పుణ్యానికి చేస్తుండ్రా? ఇవి మొత్తం జనానికి పంటికి నొప్పి వస్తే కన్ను బీకిన ఇంత ముందు ఉండే కదా, అట్లా వానికి చిన్న గుండె నొప్పి వస్తే గుండెనే తీసేసిరనే లెక్కల ట్రీట్మెంట్లు చేసి జనం దగ్గర దోపిడీ చేసేటువంటి పైసలతో అడ్వర్టైజ్